gap lo anamata. There was so much negativity going on, so many doubts and all. Ee roju I think lot of it is answered, and I give all the credits to my boys and my team. Thank you very much. When you were reading the compliments, which were the most effective compliments? I mean like అంటే అది సో బిగ్గెస్ట్ డౌట్ వాజ్ నేను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేయగలుగుతానని ఎప్పుడు నాకు ఆ డౌట్ ఉండేది. అండ్ there were so many great compliments I got while shooting and when they watched the edit and all, but I think today Neha called me, the Radhika, the original Radhika called me and she gave me, um, she told that I was good and she liked my performance, and I think a validation from that Radhika is very important to this Lily. So I think that's the great మీరు compliment. ఆడుకుంటున్నారు అన్నమాట ఇది. అయ్యో అంటే ఈ రోల్ మీద చాలా నెగిటివ్గా ట్రోలింగ్ జరిగింది. ఫుల్ ఫినిష్ చెయ్యి. అంటే ట్రోల్స్ అవి జరిగినాయి కదా, మీరు పర్సనల్గా ఇబ్బంది పడ్డారు. ఏ సందర్భంలో రియలైజ్ అయ్యారా ఇది అనవసరంగా చేశానేమో ఆ కైండ్ అనవసరంగా చేశాను. నా క్యారెక్టర్ పైన చాలా నమ్మకం ఉండిందండి, కానీ ఆడియన్స్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఏం చెప్పినా సరే ఆడియన్స్కి తెలియదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఆ సినిమాలో ఏముందో, ఎందుకు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నానని. వాళ్ళు చూసేది పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ కదా, దాంట్లో ఉన్న ఫ్యూ సెకండ్స్లో వాళ్ళకి ఏం అర్థమవుతుంది. అప్పుడప్పుడు హౌ కెన్ ఐ ఈవెన్ కన్వే ఇట్ అని అనిపించేది. కానీ ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ నౌ అండ్ అందరికీ లైక్ నో వై ఐ డిడ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. Thank you very much. Thank you very, very, very much. All your support forever. We all need it, and thank you very much. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. టిల్లు స్క్వేర్ సీక్వెల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్లో. సో ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్, సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, తర్వాత మా చిన్నబాబు గారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు ఫర్ బిలీవింగ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఇవాళ టిల్లు స్క్వేర్ కాదు ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు కూడా దాంట్లో బిలీవ్ చేశారు ఆ సబ్జెక్ట్లో. చాలా ట్రిక్కీ సబ్జెక్టు, చాలా అది స్క్రిప్ట్ లెవెల్లో అంత ఈజీగా అర్థం అవ్వని సబ్జెక్టు. ఆ రోజు వాళ్ళు బిలీవ్ చేసి ఆ సినిమాని చాలా మంచి బడ్జెట్ పెట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి తీసి దాన్ని లాంచ్ చేసి అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ టిల్లు స్క్వేర్ అని మళ్ళీ అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీశారు. అబ్సల్యూట్లీ ఇండెటెడ్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్లీ, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ధైర్యంగా నువ్వు సినిమా బాగుంటుంది అని చెప్పట్లేదు, ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తున్నావు ప్రతిదీ అని అన్నారు. ఇవాళ చెప్తున్నాను సార్, సినిమా బొమ్మ అదిరిపోతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి అందరూ, డెఫినెట్గా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ డే అంతే. బికాజ్ మాకెంత తెలిసినా కూడా ఆ మాట మాలో నుంచి రాకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ వ్యాలిడేషన్ ఇచ్చేసిన తర్వాత మేము అంటే అప్పుడు అది కొంచెం అందంగా ఉంటుంది. దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ హెల్డ్ ఆఫ్. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదో అడుగుతారు కదా, చెప్పు. డౌట్ ఉంటే సమ్మర్ అయితే అంటే ఇప్పటి వరకు నెంబర్స్ కూడా చాలా పెద్ద నెంబర్స్ ఎంతవరకు సక్సెస్ అనేది 100 కోట్లు క్రాస్ చేస్తుందని ఎస్టిమేషన్ నాకు. ఇవాళ మార్నింగ్ షోకి మ్యాట్నీల్కి ఉన్న గ్రోత్ కానీ ఇవన్నీ చూస్తున్న తర్వాత నెక్స్ట్ వీక్ ఉగాది, రంజాన్ ఇవన్నీ యాడ్ అవుతాయి. నెక్స్ట్ వీక్ హాలిడేస్లో సమ్మర్ అంతా ఖాళీగా ఉంది ప్రస్తుతానికి, ఏప్రిల్ అంతా. సో నా లెక్క అయితే 100 క్రోర్స్ క్రాస్ టచ్ అవ్వాలి. క్వశ్చన్ అడిగినప్పుడు లెక్క చెప్పు. అయితే దీన్ని కూడా ఇంకొంచెం అలైన్ చేద్దాం. Everyone come a little close. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెంచుందా ఈ సినిమా? దేనికి అదే అర్థం కాలేదు. ఏం చేయడానికి కాన్ఫిడెన్స్? అదే ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నాం కదా. తను అన్నట్టు టిల్లు 1 ఎక్స్పెరిమెంట్, తర్వాత మ్యాడ్ ఎక్స్పెరిమెంట్, అన్ని ఎక్స్పెరిమెంట్లేగా. నాకు టిల్లు క్యారెక్టరైజేషన్ మీద, సిద్ధు మీద నమ్మకం. అది టిల్లు అని కానీ చాలాసార్లు కూడా నన్ను ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, ఆమె అంతా చూసేసాం కదా, ఫస్ట్ హాఫ్లో ఆ కామెడీ అంతా చేసాడు, మళ్ళీ అలా ఉంటుందని.
ఒక మనిషి మాట్లాడతాం నచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు చూస్తుంది అంత మానేలేం కదా. ఇంకా నచ్చితే అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని టైం పాస్ అనిపిస్తుంది కదా. అట్లానే 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ చూపిద్దాం అనుకున్నాము, ఇంకో రకంగా చూపించాము అంతే. సో సార్ స్టోరీలో అంటే అనుపమగా ఒక ట్విస్ట్ ఉంటుంది, అదే అదిరిపోతుంది అంటారు కదా. సార్ ఈ స్టోరీ రాస్తున్నప్పుడు ఆ ట్విస్ట్ మీరు పెట్టినప్పుడు ఆ ట్విస్ట్లో పెట్టుకున్నారు కదా, అంటే మీకు లేదండి. ఇబ్బంది అనేది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, ఆవిడ్ని మనసులో మైండ్లో పెట్టుకుని మేము ఎప్పుడు ఆ ట్విస్ట్ రాయలేదండి. ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా, ఏ యాక్ట్రెస్ ఉన్నా కూడా అదే ట్విస్ట్ అండి. ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా అదే సినిమా అండి. సో ఇదేదో అనుపమ అని డిసైడ్ అయ్యి ఆ అమ్మాయి ఇమేజ్ మేక్ ఓవర్ మనం చేద్దాం అని అనుకుని ఏం చేయలేదు సార్. రాసుకున్న క్యారెక్టర్కి అబ్సల్యూట్లీ దానికి ఒక క్యూట్నెస్ ఉండాలి, ఒక ఇన్నసెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక ఫేస్లో, ఒక ఐస్లో ఒక రకమైన యాటిట్యూడ్ ఉండాలి మాకు. సో అందుకు వి కాస్టెడ్ అనుపమ అండి. అంటే లిల్లీ కంటే టిల్లు కంటే కూడా లిల్లీకి ట్విస్ట్ ఉంటుంది కదా. ఓకే. అప్పుడు ఆ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది కదా, మీకు డౌన్ ఫాల్ అవుతుంది కదా. అయిందండి. కాదు, ట్విస్ట్ ఒకరికి ట్విస్ట్ ఇవ్వాలంటే ఒకరు రివీల్ చేయాలి కదా. లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ ఒక లెట్ మీ ఫినిష్ ద క్వశ్చన్ సార్. క్లైమాక్స్ చెప్పాలా? లేదు చెప్పను. లేదు, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అదేంటంటే సార్, ఇప్పుడు నేను ఈ సినిమాకి యాక్టర్ కంటే ముందు ఈ సినిమాకి నేను రైటర్ని సార్, రైట్? సో ఇప్పుడు నేను చేసే పనిలో నిజాయితీ ఉండాలండి. ఇప్పుడు యాక్టర్ సిద్ధు డామినేట్ అవుతాడేమో అని చెప్పి నేను లిల్లీ క్యారెక్టర్ది తక్కువ సీన్ రాయడము, సిద్ధు క్యారెక్టర్కి ఎక్కువ సీన్ రాసామంటే అట్నుంచి అటు షెట్కి వెళ్ళిపోతాను సార్ మనం. నేను ఫస్ట్ రైటర్ లెవెల్లో నేను చాలా ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి సార్. అప్పుడే నేను క్యారెక్టర్ లెవెల్లో అది నేను స్క్రీన్ మీద రేపు యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను జెన్యున్గా నేను చేసుకోగలుగుతాను. సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అంటూ ఏమి ఉండదు సార్. ఎవరు ఎక్కడ లేవాలో అక్కడ లేస్తారు, ఎవరు ఎక్కడ పడాలో అక్కడ పడతారండి. ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్. అంటే ఫస్ట్ పార్ట్ కూడా నేరేటివ్ స్టైల్లో ఇన్సర్ట్ చేస్తూ వచ్చారు. సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఒరిజినల్ గాలి కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు థియేటర్లో ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. ఒక హీరోకి కమర్షియల్ మాస్ హీరో వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది అవునండి, ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి. అవును ఆ పార్ట్ అంటే ఆ 10 minutes పార్ట్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. అవునండి, కాన్వర్జేషన్ అబ్సల్యూట్లీ. అంటే ఫస్ట్ పార్ట్ని గుర్తు చేస్తూ సెకండ్ పార్ట్ని రన్ చేయడం అనేది ఒక రైటర్గా కంప్లీట్ న్యూ స్టోరీ కదా, కానీ పాత క్యారెక్టర్. అదే సార్. సో ఇది ఏంటంటే వచ్చిన ఇంట్రెస్టింగ్ మిక్స్ అండి. దీన్ని పార్ట్ 2 అని అనలేము, అలాగని ఫ్రెష్ సీక్వెల్ అని కూడా అనలేము. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. అది ఉంటుంది, ఇది ఉంటుంది. బాగా వర్కౌట్ అవుతుంది. అదే అంటే అది ఒక ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవుతుందండి. అప్పుడు అది మనం ఏ రిఫరెన్స్ తీసుకోలేదు, పార్ట్ 2 అని చెప్పి దీన్నే కంటిన్యూ చేయలేదు మేము, లేదు సీక్వెల్ అని చెప్పి కంప్లీట్లీ ఒక ఫ్రెష్ స్టోరీయే రాయలేదు. అది కొంచెం జాగ్రత్తగా ఇంటర్ట్వైన్ చేసుకుంటూ వెళ్ళాము. ఐ థింక్ బికాస్ దానికి ఒక ఒరిజినాలిటీ అండ్ అథెంటిసిటీ ఉంది కాబట్టి ఇవాళ థియేటర్స్లో రెస్పాన్స్ అలా వస్తుందండి. అనుకుమార్ బాండ్ గర్ల్గా ఇంటర్వ్యూ అనిపించింది సార్. సార్ రివ్యూల్లో రాసేస్తున్నారు సార్ మీరు అన్ని ట్విస్ట్లు అవన్నీను. సార్ ఆల్రెడీ ట్యాగ్ వచ్చేసి ఫైట్ సీన్ అనుభవం గారు మీకు చెప్పాలి. ఆ ఫైట్ సీన్ ఫస్ట్ టైం కదా సోషల్ మీడియాలో ఆ ట్విస్ట్ పెట్టేస్తున్నారు. పెట్టేస్తున్నారా? పెట్టేయండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడతారు సార్, అది 24 hours ఎగిరిపోద్ది. మీ రివ్యూలు జెండాలు పాతితే అక్కడే ఉంటాయి, అందరూ చదివేస్తారు కదా. నా బాధ అది. అందుకోసం మాకు షో అయ్యలేదు. ఒక్కటి చెప్పండి, మీరు అనుపమ చేయడం వల్ల క్యారెక్టర్ ఎంత ఎన్హాన్స్ అయిందంటారు? అది రాసుకున్నప్పుడు 100% ఉంటే 1000% అయింది సార్ ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయడం వల్ల. బికాజ్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఇన్ ది ఐస్. నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాను, ఆ అమ్మాయి తనకి ఎంత ఇన్నసెంట్ ఐస్ ఉంటాయో అంతే డెవిల్ ఐస్ కూడా ఉంటాయి తనకని. అండ్ మాకు అవి అవసరం ఆ క్యారెక్టర్కి రెండు కూడా. సో అబ్సల్యూట్లీ ఐ థింక్ షీఈ్ అ బిగ్ యాసెట్ టు అవర్ ఫిల్మ్. అక్షయ్ గారు అనుపమ ఫస్ట్ టైం కదా మీరు కొంచెం బోల్డ్గా యాక్షన్ బేస్ చేయడం, మీకేం పాయింట్ కన్విన్స్ అయ్యింది? ఎందుకు ఇన్నాళ్ళు చేయకుండా, లేదా ఇంతకుముందు కూడా మీకు ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు ఇలాంటి క్యారెక్టర్, ఈ సినిమాకి యాక్సెప్ట్ చేయడంలో మీ ఇంట్రెస్ట్? అసలు సినిమాలో బోల్డ్గా ఏముందో చెప్పు. లవ్ సీన్స్ ఉన్నాయి, లిప్ లాక్స్ అయ్యా ఈ బోల్డ్ ఏంటి దాంట్లో? దాసేం బోల్డ్ సార్ రిలీజ్ ముందంటే సరే సార్, రిలీజ్ అయ్యాక కూడా ఆ విషయాలు బోల్డ్ ఏముంది దాంట్లో? లిప్ లాక్స్ బోల్డా ఈ రోజుల్లో? చాలా కట్ చేసింది అక్కడ ఎవరు? బోల్డే లేదని మా ఫీలింగ్ కదా, దాంట్లో బోల్డ్గా ఏం ఫీల్ అవుతుందా తనని? ఫీల్ అవుతుందండి. Really want to know, like, you are being said as a born girl and you have a new kind of image created with this. దాని గురించి మీరు మాట్లాడండి. కొంచెం మైక్ You wanna lean a little forward? Is that okay?
అంటే ఇప్పుడు మీరందరూ నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నారు, కానీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో అలా అడగలేదు. సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి ఏమీ కన్విన్స్ అయ్యాం. వీటన్నిటికి Of సంబంధం course. లేకుండా ముందు మీ ఫస్ట్ మీ నేను యాక్సెప్టెన్స్. నేను సినిమా రిలీజ్కి ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ క్యారెక్టర్ నా లైఫ్లో కెరియర్లో చూస్ చేయకపోతే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ డూ అని. మీకు అది ఇప్పుడు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్ నుంచి కొత్తగా ఉందని మీరే అంటున్నారా లేదా? సో ఎగ్జాక్ట్లీ అదే అండి రీజన్ కూడా. నాకు కూడా ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. కానీ అప్పుడు నేను చెప్పినట్టు ఆ ఇన్స్టెంట్ బ్యాట్లు ఉంది. మామూలుగా యాక్టర్స్ చేసిన ఇలాంటి క్యారెక్టర్స్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్. కానీ ఎప్పుడు లైఫ్లో మనం రిస్క్ తీసుకునేటప్పుడే కదా మనకి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ప్రాబ్లీ వంశీ గారు వెంకట్ కొట్టేసి చెప్పే కొట్టారు. సంక్రాంతి తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఉంది. ఎలా ఉందండి ఫస్ట్ డే నెంబర్స్ ఫస్ట్ డే 25 crore క్రాస్ ఉండొచ్చండి. అంటే ఆమె మాక్సిమం థియేటర్స్ షోస్ అన్ని పెంచడానికి ట్రై చేస్తున్నాను. ఓవర్సీస్లో చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది, 500,000 పైన ప్రీమియర్స్ వచ్చినాయి. నైజాంలో కూడా ఆల్మోస్ట్ 7 to 8 crores గ్రాస్ రావచ్చు. సో అంత 25 crores గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నెక్స్ట్ 10 days హాలిడేస్ కాబట్టి మంచి రన్ వచ్చేటట్టు ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది ఈ ఐపీఎల్ ఫ్యాక్టర్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఐపీఎల్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఐపీఎల్ మూలం సినిమా కలెక్షన్స్ ఏం ఎఫెక్ట్ అవ్వట్లా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ 2 months ఉంటుంది. వరల్డ్ కప్ లాగా 1 వీక్లీ ఒక ఇండియా మ్యాచ్ అలా కాదు కదా. సో వీక్ అంతా ఉంటుంది, ఏ మ్యాచ్లో ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఐపీఎల్ పెద్ద ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఇప్పుడు ఈ మధ్య సినిమా కలెక్షన్స్ అయితే. ప్లీజ్ రా రే వెనకాల అందరికి వినిపించాలి కదా సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ సార్. సార్ కాదండి, అలా ఏం లేదు సార్. అంటే ఫస్ట్ పార్ట్ మరి బీన్స్ గారు ప్లీజ్ కమ్, ఒక చైర్ ఉందా ప్లీజ్ సార్. ఇప్పుడు అలా ఏం లేదండి. ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా అలా అదేదో నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. అది ఫస్ట్ పార్ట్ మర్చిపోయేలా సెకండ్ పార్ట్ తీద్దాం అని అదేం లేదు సార్. కాకపోతే ఇప్పుడు అది అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఆ ఫ్రాంచైజ్కి ఆ పేరు పాడవకుండా తీయాలి మనం. డెఫినెట్గా చాలా జాగ్రత్త తీసుకోవాలి. బికాజ్ సీక్వెల్స్ రేర్లీ వర్క్, సీక్వెల్స్ రేర్గా వర్క్ అవుతాయి మన దగ్గర. అది ఎప్పుడు నాకు భయం లేదండి. ఎందుకంటే మనం ఒక గుడ్ ఫిలిం తీస్తే డెఫినెట్గా ఆ సినిమాగా పనిచేస్తుంది. అది సీక్వెల్గా పనిచేస్తుందా లేదా అనేది అదొక మ్యాజిక్ క్రియేట్ అవుతూ జరిగే పని సార్ అది. సో అలా ఫస్ట్ పార్టీ మర్చిపోయేలా తీయాలి అని ఏం అనలేదండి. అండ్ రెండోది మీరు కథ లేదన్నారు సార్, ఐ డిసగ్రీ విత్ దట్ పాయింట్ అండి. డెఫినెట్లీ చాలా కథ ఉంది ఆ సినిమాలో. కాకపోతే కథను తీసుకెళ్ళి చాలా సబ్టెక్స్లో కింద లేయర్లో పెట్టి ఎంటర్టైన్మెంట్ని పైన లేయర్లో ప్లేస్ చేశాను సార్. ఎందుకంటే టిల్లు అనే సినిమాల నుంచి ఫస్ట్ అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐ ఫీల్ దట్ ఇవాళ సినిమా అంత బాగుంది అని జనాలు అందరూ కూడా వాళ్ళకి అంత నచ్చడానికి కారణం ఏంటి అంటే, ఈ సినిమాలో కథ లేదు అని ఎవరు అనట్లేదంటే, ఈ సినిమాలో కథ గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటంటే దాంట్లో కథ ఉంది సార్. అందుకే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది ఎంత ఉండాలో అంతే ఉందండి. నేను చాలా ఎక్స్ట్రీమ్ లాజిక్లోకి వెళ్ళిపోయి చాలా ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ నేను ఇచ్చేయగలుగుతాను సార్. బట్ టెంపో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టెంపో డ్రాప్ అవుతుంది. హ్యావింగ్ సెడ్ దట్, యాజ్ అ రైటర్ ప్రాబబ్లీ నా పర్సనల్ ఇదేమో కథ ఉంది అని నేను దాని మీద నా మైండ్ ఎక్కువ ఫోకస్ చేస్తాను. థియేటర్కి వెళ్ళి చూస్తే దాన్ని ఎవరు పట్టించుకోలేదు సార్ అసలు. దే ఆర్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫన్ ఎపిసోడ్స్ అండ్ వన్ లైనర్స్ అండ్ ఫన్ బ్లాక్లు అవన్నీ ఎంజాయ్ చేస్తుంది సార్. అబ్సల్యూట్లీ నాకు ఆ టెన్షన్ ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే నా మైండ్లో డీజే టిల్లు అనేవాడు ఈజ్ వెరీ వల్నరబుల్ టైం బాంబ్ లాంటి మనిషి సార్. అతన్ని మనం తీసుకెళ్ళి మనం ఎంత ప్రెషర్లో పెడతామో తను అంత పెద్దగా ఎక్స్ప్లోడ్ అవుతాడు. ఇప్పుడు పార్ట్ 1లో పెట్టింది కొంచెం చిన్న ప్రెషర్, అది పార్ట్ 2లో ఇప్పుడు ఒక నేనే చెప్పేసాడు ఎందుకు ప్రెస్ మీట్లో. బట్ పార్ట్ 2లో మనం తీసుకెళ్ళి ఇంకొంచెం పెద్ద సినారియోలో పెట్టాం కాబట్టి ఇంకా ఎక్కువ క్రాక్ అయ్యాడు తన క్యారెక్టర్. ఇంకా ఎక్కువ స్కోప్ దొరికింది తను మాట్లాడడానికి కానీ, తను స్ట్రెస్ అవ్వడానికి కానీ.
ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక అమ్మాయిని వాడు గట్టిగా ఏం అనలేడు కూడా. అందుకే వాడు అంటాడు, జబర్దస్త్ చేసినావు మోసం, నువ్వు చిన్న విషయం ఇంత మోసం చేయడం అనేది. ఎంతోమంది అనుకుంటారు, కొంతమందికే సాధ్యమవుతుంది అది. సో వాడి రియాక్షన్ కూడా వాడు మార్చుకోవాల్సి వచ్చింది. దీని మీదకి వెళ్ళిపోయి కొట్టేలేడు, తిట్టేలేడు అమ్మాయి మీదకి వెళ్ళిపోయి. అందుకే వాడు ఇట్లాంటి విషయంలో మాత్రం ఇట్స్ రెస్పెక్ట్ అసలు నీ మీద అంటాడు. సో అలా నాకు చాలా స్కోప్ దొరికిందండి. అబ్సల్యూట్లీ కాన్వర్జేషన్స్కి ఫస్ట్ ప్లేస్ వస్తుంది. అంటే సార్ ఇల్లు మాట్లాడే విధానంతోనే ఆ సీన్ మొత్తం ఫ్లేవర్ మారిపోతుంది. ఆ కాన్వర్జేషన్స్కి పార్ట్ 2కి చాలా ఎఫర్ట్స్ కనిపిస్తుంది. సార్ చాలా ఎఫిషియెంట్ స్కిల్స్ కనిపిస్తున్నాయి దాని గురించి. అంటే నేను డిసైడ్ అయింది ఏంటంటే సార్, టిల్లు 2 తీస్తున్నప్పుడు లాస్ట్ టైం మేము కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి టిల్లు 1 అది ఇంకా మేము కూడా అర్థం చేసుకుంటూ తీసిన సినిమా అది. కానీ ఇప్పటికీ మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది క్యారెక్టర్ అంటే ఏంటి అనేది. సో నా డే 1 నుంచి మేము రైటర్స్గా, నేను, మల్లిక్, కళ్యాణ్, రవి, ఆంతని, మేము అందరం కూర్చొని రాసినప్పుడు డే 1 నుంచి ది ఓన్లీ అజెండా వాజ్ దట్ వాడి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక బుల్లెట్లా ఉండాలి అనేది మా ఎజెండా సార్ ఫస్ట్ నుంచి. బికాజ్ మనం అంత హై ఎయిమ్ పెట్టుకుంటేనే అట్లీస్ట్ మనం దాంట్లో ఒక 70-80% మనం సక్సీడ్ అవుతాం. సో ఐ ఫీల్ దట్ ఇవాళ థియేటర్లో 100కి 98 డైలాగులు ల్యాండ్ అయ్యాయని అనుకుంటున్నాను నేను థియేటర్లో ఇవాళ వర్కౌట్ అయ్యాయని అనుకుంటున్నాను. సార్ ఐ జస్ట్ హీస్ బీన్ ఆస్కింగ్, ఐ జస్ట్ ఫినిష్ అండ్ కమ్ బ్యాక్ టు యూ సార్. యాక్చువల్లీ నాకు మీడియా నుంచి, నా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక ఐడియా ఇచ్చారు. సో ఇందాకే ఇద్దరం డిస్కస్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేద్దామనే ఉద్దేశంతో అయిపోయి సిద్ధు ఆ హీరోయిక్ స్లో మోషన్ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తున్నాము. మండే నుంచి అది కనబడుతుంది మీకు. సార్ ఒక్క సెకండ్ సార్, మేడం వెయిట్ చేయమని అడిగాను. మేడం చెప్పండి. హైస్ గురించి మాట్లాడారు, సక్సెస్ గురించి మాట్లాడారు. లైక్ అనుపమ సేయింగ్ కొన్ని లోస్ కూడా ఉన్నాయి. 2 years వరకు ఒకే సినిమా మీద దట్స్ అ రిస్క్ ఆల్సో ఫర్ యాక్టర్. కరెక్ట్ అండి. నాట్ టు బి సీన్ ఎనీవేర్. కరెక్ట్. అండ్ కీపింగ్ దట్ లుక్ ఎవ్రీథింగ్ కొంచెం సీక్రెట్ గా పెట్టడం. అబ్సల్యూట్లీ. వాట్ వర్ యువర్ థింగ్స్ దట్ యు వర్ ఫేసింగ్ ఇన్ దిస్ 2 years? గుడ్ మీరు చెప్పారు, నాట్ సో గుడ్. అంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అన్నట్టు చాలా రిస్క్ అండి. బట్ ఐ ఆల్సో బిలీవ్ ద హైయర్ ద రిస్క్ ద హైయర్ ద రివార్డ్ అండి. ఎప్పుడైనా మనం ఎంత పెద్ద స్టెప్ వేస్తామో అది వర్కౌట్ అవుతే అంతే దానికి బెనిఫిట్ తిరిగి వస్తుంది. అండ్ టుడే ఇట్స్ వెరీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దట్ ద ఫిల్మ్ ఈస్ డూయింగ్ వండర్స్ అండి. సెకండ్లీ అబ్సల్యూట్లీ లాడ్ ఆఫ్ లో మూమెంట్స్ అండి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చింది, చాలా ఏదో కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను చూసి ఒక పాయింట్లో నేను ఇంక వదిలేసాను నేను. నేను అంతే ఇంకా దాన్ని నేను కొన్ని రోజులు నేను ఐ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా అంతా కూడా పక్కన పెట్టేసి ఐ బిలీవ్డ్ దట్ ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా సినిమా మాట్లాడాలి. అది మాట్లాడితే వీళ్ళు మిగతా మాట్లాడినవన్నీ కూడా నల్లైపోతాయి. ఒకవేళ నా సినిమా పలకలేదంటే ఇంకా ఏం మాట్లాడే ఉపయోగం కూడా ఏముంది అసలు. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, రైట్? సో వీ హ్యాడ్ all of us had a lot of low moments when the film was happening, but yeah, all's well that ends well, I guess. Sir. సార్ డీజే టిల్లు అనగానే ఫస్ట్ సిద్ధు జోన్లగడ్డ గుర్తొస్తాడు. Sir. Okay, sir. Thank you. Thank you, sir. Thank you very much.